వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను మెంతి కూర పప్పు చేసి చూపిస్తున్నాను. ఎంతో టేస్ట్గా ఉండే మెంతి కూర పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతి కూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇలా మనము పప్పు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మెంతి కూరను తీసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని వాటర్లో కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. 1/2 kg వరకు కందిపప్పును తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనము నానబెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి. 1/2 వరకు మనకి కందిపప్పు అయింది. 1 గిన్నె వరకు వాటర్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1/4 వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉన్న ఆవిరంతా తీసేయాలి. ఇప్పుడు మూత తీసుకోవాలి. గంటె తీసుకొని పప్పును ఒకసారి చూడాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. గంటతోనే మనం ఇలా తింపితే సరిపోతుంది. పప్పు గుత్తి అవసరం లేదు. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. 2 పావుల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వెల్లిపాయలను వేసేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లిపాయలు ఒక 7-8 వరకు వేసేసుకోవాలి. అవి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 3 పెద్దవి టమాటాలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటా ముక్కలంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు కారాన్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని టమాటా మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పప్పును గరిటెతో మంచిగా తింపుకొని ఇందులో మనము నానబెట్టుకున్న చింతపండును పులుసు తీసి పోసేసుకోవాలి. తగినంత పులుసుని తీసి పోసేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన మరిగించుకోవాలి. ఇప్పుడు టమాటా మంచిగా మగ్గిపోయింది. మనము కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరను వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. టమాటా మెంతం కూర ఉడికే వరకు మంచిగా కలుపుకోవాలి. టమాటా మెంతం కూర మగ్గిపోయింది. ఇప్పుడు పప్పు కూడా మంచిగా మరుగుతుంది. మరిగే పప్పులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా మెంతం కూరని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. పప్పు అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మెంతం కూర వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్